మీనం ప్రస్తుతానికి రాశినాథుడైన గురుగ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది. ఈ నెలంతా జీవితం సాఫీగా ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులేమీ ఉండవు. వ్యాపారాల్లో సంపాదన నిలకడగా ఉంటుంది. గురుగ్రహ అనుగ్రహం వల్ల కొన్ని వ్యక్తిగత కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం అన్యోన్యంగా సామరస్యంగా ముందుకు సాగిపోతుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఇతరులకు సహాయం చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. సొంత ఊరికి వెళ్లడం, చిన్ననాటి స్నేహితులను బంధువులను కలుసుకోవడం జరుగుతాయి. భావ సారూప్యత కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి మంచి కబుర్లు వింటారు. ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. కొందరు సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. రహస్య శత్రువులు తయారయ్యే సూచనలు ఉన్నాయి. రేవతి నక్షత్రం వారికి అదృష్టం పడుతుంది. గురువు, బుధుడు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశి వారికి ఆర్థికంగా, మానసికంగా బాగుండే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. డబ్బు ఇవ్వాల్సిన వారు తిరిగి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పాటవుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. కుటుంబానికి సంబంధించి శుభవార్తలు వినడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సుఖ సంతోషాలతో సాగిపోతాయి. గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా ఇంతవరకు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉద్యోగం మారాలనుకునేవారు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులు ప్రయోజనం పొందుతారు. ఈ నెలంతా ప్రశాంతంగానే గడిచిపోతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. గురు వ్యయ సంచారం కారణంగా స్థాన చలనానికి అవకాశం ఉంది. ఎంతో పట్టుదలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. చాలా వరకు అప్పులు తీరుస్తారు. పొదుపు చర్యలు కూడా చేపడతారు. వివాహ సంబంధం కుదురుతుంది. వృత్తి నిపుణులు, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా మంచి ప్రయోజనం పొందుతారు. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. మీనరాశి వారికి ఈ నెల మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఖర్చులు అధికమవుతాయి. ధనపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. కోర్టు సమస్యలు ఇబ్బంది పెడతాయి. గొడవలకు, రాజకీయాలకు దూరంగా ఉండాలి. అప్పులు చేయరాదు. నమ్మి ధనాన్ని ఇవ్వరాదు. ఉద్యోగస్తులకు మధ్యస్థం, వ్యాపారులకు, రైతాంగం, సినీ రంగం వారికి మధ్యస్థం నుండి చెడు సమయం. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి. ఈ నెల మీనరాశి వారికి వైవాహిక జీవితంలో ఆనందదాయకం ఉంటుంది. అంతేకాకుండా సానుకూల ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారంలో పెరుగుతున్న పురోగతి చాలా సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రుల సలహాలు, ఆశీర్వాదాలు ఉపయోగపడతాయి. సామాజిక రంగంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. విద్యార్థులు మానసిక, మేధోపరమైన భారాన్ని వదిలించుకుంటారు. అత్తమామలతో సంబంధాల్లో లాభాలు ఉంటాయి. అంతేకాకుండా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ నెల మీకు అదృష్టం 85% కలిసి వస్తుంది. మీనరాశి వారు ఈ నెల మొత్తం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శని ఈ నెలంతా 12వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉంటాడు. స్థానికుల ఆరోగ్యం, ఖర్చుల పట్ల శ్రద్ధ వహించాలి. ఈ రెండు ప్రాంతాలు మీకు ఆందోళన కలిగిస్తాయి. అలా కాకుండా రాహువు ఈ నెల మొత్తం రాశిలో ఉండటం వల్ల స్థానికులు అజాగ్రత్తగా ఉంటారు. స్వభావం వల్ల వివిధ సమస్యల్ని మీరే పరిష్కరించుకుంటారు. కెరీర్ కోణం నుండి ఈ నెల చాలా మితంగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి అయిన దేవగురువు బృహస్పతి అంగారకుడితో పాటు 3వ ఇంట్లో కూర్చున్నాడు. ఇది ధైర్యం యొక్క పెరుగుదలను నిర్ధారిస్తుంది. దీని కారణంగా స్థానికులు కార్యాలయంలో పనిని సకాలంలో, తగిన రీతిలో పూర్తి చేస్తారు. అలాగే కార్యాలయంలో సహోద్యోగుల నుండి సమాన మద్దతు పొందుతారు. సరైన సలహాలు పొందుతారు. ఇది స్థానికుల్లో విశ్వాసాన్ని కలిగిస్తుంది. మొత్తం పని సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. విద్యార్థుల జీవితం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ నెల ప్రారంభంలో సూర్యుడు 5వ ఇంట్లో ఉంటాడు. అది అధ్యయనాలను ప్రతిష్టాత్మకంగా మారుస్తుంది. తద్వారా చదువుపై కృషిని పెంచుతుంది. మీరు ఏ ధరలోనైనా ఇతరులపై ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనుకుంటారు. విద్యారంగంలో పురోగతి కోసం చదువులపై శ్రద్ధ వహించండి. ఆగస్టు 22 నుండి తిరోగమన బుధుడు 5వ ఇంట్లోకి ప్రవేశించడం పట్ల స్థానికులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏం చదువుతున్నారో దాని గురించి నోట్స్ ఉంచుకోవడం, దాని నుండి ప్రయోజనాలను పొందడం చాలా ముఖ్యం.
కుటుంబానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. 2వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 3వ ఇంట్లో ఉంటాడు. స్థానికులు తమ తోబుట్టువుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. 3వ ఇంట్లో కుజుడు అలాగే బృహస్పతి ఉండటం వల్ల తోబుట్టువులతో అనుకూలమైన సంబంధాలు ఏర్పడతాయి. మీరు తోబుట్టువుల సంక్షేమం గురించి ఆలోచిస్తారు. ప్రతి సందర్భంలో వారికి మద్దతిస్తారు. స్థానికుల ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తే ఈ నెల ప్రారంభం నుండి చివరి వరకు శని 12వ ఇంట్లో తిరోగమన స్థానంలో ఉంటాడు. ఇది ఖర్చులు విస్తృతంగా పెరగడంతో పాటు కొంత ఖర్చును కూడా అనుభవించేలా చేస్తుంది. ఏం చేయాలో పాలుపోక స్థానికులు ఆందోళనకు గురవుతారు. గ్రహాలు బుధుడు మరియు శుక్రుడు 6వ ఇంట్లో స్థానభ్రంశం చెంది 12వ ఇంట్లో దృష్టిని ఉంచుతారు. ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసం హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. ఈ నెలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు 6వ ఇంట్లో ఉంటారు. ఈ నెలంతా శని 12వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉంటారు. ఇది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ రాశి వారికి ఆగస్టు మాసంలో అద్భుతంగా ఉంటుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవడం వల్ల మనసు ఆనందంగా ఉంటుంది. కొన్ని శుభవార్తలు వినడం వల్ల మీ కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. అయితే రాహువు కేతువు శని ప్రభావం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు వస్తాయి. మీ కుటుంబంలో అనవసర వివాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో వ్యాపారులు తమ వ్యాపారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ కాలంలో మీరు మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఈ నెల చాలా వరకు మిశ్రమ ఫలితాలనిస్తుంది. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. రోజులు బాగానే గడిచిపోతాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. భార్య పిల్లలతో కలిసి కొనుగోళ్లు చేస్తారు. రాశిలో గురు సంచారం కారణంగా అనవసర ప్రయాణాలు లేనిపోని నిందలు ఎక్కువగా ఉంటాయి. తలచిన పనులు చాలా వరకు పూర్తవుతాయి. సమీప బంధువు ఒకరు మిమ్మల్ని నమ్మించి మోసగించే ప్రమాదం ఉంది. కొన్ని శుభవార్తలు వింటారు. 2వ ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు. అప్పులు తీరుస్తారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఎంతగానో ఆందోళన కలిగిస్తుంది. చెడు స్నేహాలకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఎంత ప్రయత్నించినా ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లవు. వ్యాపారులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. మీరు ఈ నెలలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సహనంగా ఉంటే మీరు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించవచ్చు. మీ వ్యక్తిగత వృత్తిగత జీవిత సమతుల్యతను ప్రభావితం చేసేందుకు పనిభారం అకస్మాత్తుగా పెరుగుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు ఉంటుంది. మీ ఇంటి నుంచి దూరంగా పనిచేసేలా లేదా చదువులో మీరు కొన్ని ఊహించని ఖర్చులను ఎదుర్కోవాల్సి వచ్చేలా ఉంటుంది పరిస్థితి. డ్రాయింగ్ లేదా పెయింటింగ్ తో మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీ ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటారు. ఫిట్ గా ఉండేందుకు రొటీన్ డైట్ ను మెరుగుపరుచుకోవాలి. ఆగస్టులో మీనరాశిలో జన్మించిన వారు తమ వృత్తి జీవితంలో విజయాన్ని పొందుతారు. మరోవైపు వ్యాపారవేత్తలు కూడా ప్రతిఫలాన్ని పొందే అవకాశం ఉంది. విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు కనిపించవచ్చు. మీరు విదేశాల్లో మీ చదువును కొనసాగించాలనుకుంటే ఈ సమయంలో మీరు మరింత కృషి చేయాల్సి ఉంటుంది. కుటుంబ జీవితంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ప్రేమ మరియు పెళ్లి విషయానికొస్తే ఈ కాలం మీకు అద్భుతంగా ఉంటుంది. మీ భాగస్వామితో మీరు మంచి సమయాన్ని గడుపుతారు. ఆర్థిక విషయాలను చర్చిస్తున్నప్పుడు మీరు అనేక సమాధానాలను పొందవచ్చు. మీరు డబ్బును రహస్యంగా స్వీకరించే అవకాశం ఒక విషయం, కానీ మీ వృధా ఖర్చు కూడా అదే సమయంలో పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కూడా విరుద్ధమైన ఫలితాలుంటాయి. ఈ రాశి వారికి ఈ నెలలో కొన్ని సమస్యలు తీరుతాయి, కానీ సప్తమంలో కుజుడి ప్రభావం వల్ల కోపం అధికంగా ఉంటుంది. ఉద్యోగులు సీనియర్ల నుంచి పని ఒత్తిడి ఎదుర్కొంటారు. మీరు మీ లక్ష్యాలను సాధించేందుకు చాలా కష్టపడాలి. అనుకోని ఖర్చులు మీ బడ్జెట్పై ప్రభావం చూపిస్తాయి. వ్యాపారులు చాలా కష్టపడితే కానీ సాధారణ ఫలితాలు అందుకునే అవకాశం లేదు. కుటుంబ జీవితంలో కొన్ని ఇబ్బందులుంటాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఈ మాసం కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. ఈ సమయంలో మీకు పెద్ద ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభిస్తుంది. అయితే పై అధికారుల ఒత్తిడి మీపై ఎక్కువగా ఉంటుంది. మీరు మీ పనిని శ్రద్ధగా చేయాలని సూచన. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు. మీరు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ కాలంలో మీరేదైనా పాత రుణాన్ని కూడా క్లియర్ చేయగలుగుతారు. ప్రేమ గురించి మాట్లాడుతూ మీ భాగస్వామి మిమ్మల్ని పెళ్లికి ప్రతిపాదించవచ్చు. మీ సంబంధం కుటుంబ సభ్యుల ఆమోదం కూడా పొందే అవకాశం ఉంది. కోర్టుకు సంబంధించిన ఏదైనా పాత వ్యవహారాన్ని ఈ కాలంలో పరిష్కరించుకోవచ్చు. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసే బలమైన అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో ఆరోగ్య విషయాలు బావుంటాయి. రాశిచక్ర మూలకం నీరు. రాశ్యాధిపతి నెప్ట్యూన్ బృహస్పతి. అదృష్ట సంఖ్యలు 7, 15, 26, 34, 41, 58. అదృష్ట దినాలు శనివారం, సోమవారం, మంగళవారం, ఆదివారం. అదృష్ట రంగులు ఆకుపచ్చ, గులాబీ, ఆకాశ నీలం, తెలుపు, పసుపు. ఇక పరిహారం చూసుకున్నట్లయితే
కుంకుమ పువ్వు, ఎర్రచందనం యొక్క తిలకాన్ని మీ నుదుటిపై ధరించండి. గురువారం నాడు శ్రీహరి విష్ణువును పూజించండి.